నమోదు అవుతుంది. ఎందుకంటే ఆయన కూడా సోషల్ మీడియాలో ఇష్టారీతిని వ్యవహరిస్తున్నాడు, ఇష్టారీతిని మాట్లాడుతున్నాడు కాబట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. యా, డిస్కస్ చేద్దాం సార్. సురేంద్ర నాయుడు గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సురేంద్ర నాయుడు గారు ఏం చెప్తారు సార్? అంటే మురళి అంటే పోసాని కృష్ణమురళికి సంబంధించి కావచ్చు, ఇతర ఎవరైతే ఈ రకంగా నిన్న మొన్న కూడా మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో, వారి మీద చాలా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సార్ చెప్తున్నట్లుగా పొన్నవోలు విషయంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన కూడా. ఎందుకంటే రెచ్చగొట్టి పోస్టులు పెట్టించి ఆ తర్వాత పాపం వారి జీవితాలు నాశనం అయిపోతాయి. ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వీరిని నమ్మి వారి జీవితాలు ఇవాళ నాశనం అయిపోతున్నాయి. వీళ్ళు మాత్రం బాగానే ఉంటున్నారు. సో వీళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఏం చెప్తారు సార్? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇది ఆల్రెడీ మనం 2-3 సార్లు డిస్కస్ చేసాం. అవును, ఇవన్నీ వీళ్ళు అరేంజ్ చేసేటివి సార్. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎవరు ఏ తల్లి కన్న బిడ్డలో కదా, మందేం పోయింది. మన బిడ్డ అయితే మనం కని పెంచి పెద్ద చేసిన మన బిడ్డకు నొప్పి తగిలితే మనకు నొప్పి తెలుస్తుంది. ఎవరో కని మన కోసం వదిలేసినారు అనుకుంటున్నారు వీళ్ళు. అంటే ఆ తల్లి తండ్రి ఈరోజు ఎంత బాధపడుతున్నారో, ఎంత నరక వేతన అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం. నిన్న ఒక కాజా అనేసి ముస్లిం అబ్బాయి ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని గురించి ఎంపీగా ఉన్న సందర్భంలో నిన్ను అరెస్ట్ చేసేదానికి పోలీసులు వస్తున్నారు అనేసి అంటే రమ్మని చెప్పు అని ఆయన వాట్సాప్ పెడితే, దానికి ప్రతిగా ఈ పిల్లోడు నిన్ను అరెస్ట్ చేస్తారు, నిన్ను అరెస్ట్ అయిన తర్వాత అంటే ఈ మాట నేను సారీ టు సే వినే వీక్షకులకు అందరికి కూడా నన్ను మన్నించమంటున్నా. అంటే ఎందుకు ఈ విషయం జనాలకు తెలియాలా అని చెప్పి నేను యథార్థంగా వాడు ఏం పెట్టాడో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. అతను ఏమంటాడంటే, నువ్వు జైల్లోకి వెళ్ళిపోతే నీ బిడ్డ, నీ కూతురు మనం వినలేం సార్, వాళ్ళు పెట్టే పోస్టులు మనం వినలేం, నేను చూసుకుంటాను, ఈ దారుణం సార్ అని 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 వాడు పెడతాడు. దాని తర్వాత నువ్వు ఖాళీగా ఎందుకంటే మీరు మొన్న ప్రెస్ మీట్లో డిఐజీ గారే చెప్తూ మాట్లాడారు, ఈ పోస్టులు నేను నా నోటితో పలకలేను, వినలేను, చూడలేకపోతున్నాను, అంత దారుణంగా పెట్టారని పోలీసు ఉన్నతాధికారులే మాట్లాడారు. అంటే అంత దారుణమైన పోస్టులు పెట్టారు. అంటే ఇది మొన్న డిఐజీ గారు మాట్లాడినట్టు వీళ్ళు నరరూప రాక్షసులు కూడా అనలేం. రాక్షసులు కూడా కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు. రావణాసురుడు ఇలాంటి వాళ్ళు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వారికంటే కూడా మించిపోయిన వాళ్ళు. నువ్వు ఖాళీగానే ఉండవు కదా, నువ్వు రా నా దగ్గరికి, నా డ్యాష్ పట్టుకో అనేసి వాడు పెడతాడు. అంటే ఎంత కండ కావరం. దాన్ని నిన్న ఒక మాజీ మంత్రి పేరుని నాని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళ తల్లికి ఫోన్ చేసి, ఏమీ కాదమ్మా, మీ బిడ్డకు మేమున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కోసం పనిచేశాడు అతను, జగన్మోహన్ రెడ్డి సైన్యం అతను మాట్లాడింది తప్పు కాదు, మేము చూసుకుంటాము అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ పేరు నాని కొడుకు అదే ప్లేస్ లో ఉంటే ఈ విధంగా మాట్లాడతాడా? ఆ తల్లి అవతల వేడస్తా ఉంది, వేదన వెలుపుస్తా ఉంది, నా బిడ్డ ఏమవుతాడు అని. ఇతను వాళ్ళని సముదాయిస్తున్నాడు. మరి నీ కొడుకు దగ్గర పెట్టించచ్చు కదా, నీ కన్న బిడ్డల దగ్గర ఆ మాదిరి పెట్టించి మీకోసం పని చేపించచ్చు కదా. మీ కన్న బిడ్డల దగ్గర ఎంతసేపు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు మీ పల్లకి మోయాలి, మిమ్మల్ని అడ్డ వేసుకొని మీకోసం విచిత్రమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళు రేపు జైల్లో పోయి శిక్ష అనుభవించి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటే మీరు పదవిలో ఊరేగలనా? నేను అందరినీ కోరుతున్నా, యువతనందరినీ కోరుతున్నా, వైసీపీలోనే కాదు, ఎవరైతే ఇలాంటి పోస్టులు పెడుతున్నారో అందరినీ కోరుతున్నా, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి.